ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికైతే నేను నా తరపున ఒక మాట అయితే చెప్తున్నానండి. అదేంటంటే గనక యాక్చువల్లీ చాలామంది అంటే నేను ఇలా చెప్పేటప్పుడు ఏదైనా మూఢనమ్మకానికి సపోర్ట్ చేస్తున్నానా లేదంటే గనక ఒకరి నమ్మకాలకి ఏదైనా వ్యతిరేకిన అనిపిస్తుందేమో. నేను ఎవరి నమ్మకాలకి వ్యతిరేకిని కాదు, అండ్ అలా అని చెప్పేసి మూఢనమ్మకాలకి సపోర్ట్ కూడా చేసే వ్యక్తిని కూడా కాదండి. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్. అంటే నేను తిరిగే ప్రదేశాలు కానీ నేను చేసే వీడియోలను చూసి చాలామంది వాళ్ళ సందేహాలు అయితే నాకు కామెంట్ రూపంలో అడిగారు. వాళ్లకు నేను స్వయంగా ఎవరైనా చెప్తే తెలుసుకొని నేను ఓకే అనిపించిన మాటలు ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే రైట్ చెప్పండి, లేదంటే కనుక లైట్ తీసుకోండి. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది నాకైతే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరన్నా నాకు డైరెక్ట్గా పరిచయం అయితే లేదంటే కనుక నా సబ్స్క్రైబర్స్ ఎక్కడైనా కనపడి నన్ను అడిగితే కనుక మొహం చాట్ అయ్యకుండా వాళ్ళు అడిగిన వాటికి సమాధానాలు అయితే ఇస్తూ ఉంటాను. ఫస్ట్ టైం ఒక వీడియో రూపంలో ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అడిగింది ఒకరైనా మనసుల్లో అంటే చాలామందికి ఉంటుంది కదా. సో ఒక వీడియో చేసి పెడితే అందరూ చూస్తారు కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మెయిన్గా తమ్నైల్ కూడా చూసే ఉంటారు. లాస్ట్ టైం నేను రవి అన్నని తీసుకెళ్ళినప్పుడు ఆ వీడియో ఎంట్రన్స్లో ఒక క్లిప్ అయితే పెట్టాను కదా, పై నుంచి కింద పడ్డ అబ్బాయిది. సో ఆ అబ్బాయి గురించి, ఆ అబ్బాయి ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎందుకు పడ్డాడు అనేది కూడా ఈ వీడియోలో మీకు రివీల్ అయితే చేస్తాను. ఫస్ట్ మై సెల్ఫ్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఒంటరి విహారీ యూట్యూబ్ ఛానల్, గోస్ట్ అనే కాదు ఏదైనా సరే నేను చేయగలిగే వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఈవెన్ అప్పుడప్పుడు ఎంటైర్ ఈ జర్నీలో నేను ఒక 2 times ఏమో దాన్ని ఏమంటారు, ఎందుకు లైట్ ఆరిపోయింది, దయ్యం వచ్చి కాదు ఛార్జింగ్ ఏమైనా అయిపోయింటుంది. సో ఎంటైర్ ఈ 3 years జర్నీలో నేను 3 times ఏమో జిన్ జోలికి అయితే వెళ్ళాను. మిగతా అన్ని ఆత్మలంట, దయ్యాలంట, ప్రేతాత్మలని పిలిచే వాటికి అయితే వెళ్ళాను. సో దాని గురించి అయితే డిస్కస్ చేసుకోని ముందు వెనకాల లైట్ ఎందుకు ఆరిపోయిందో చెక్ చేసుకుంటాను. వెయిట్ అండ్ ఎఫెక్ట్ కోసం వాడుతున్నా ఇది. యాక్చువల్లీ నేను ఇది ఎప్పుడు అంటే ఇంతకుముందు ఇలా ప్రయత్నించలేదు. ఇది నా ఫస్ట్ టైం. అండ్ అది కాకుండా ఇవాళ అంటే సండే కాబట్టి సో ఎప్పుడు సండే మిస్ అవ్వను. ఏదో చాలా పెద్ద రీజన్ ఉన్నా లేదంటే బాగా బిజీ ఉన్నా మిస్ అవుతాను వీడియో పెట్టడంలో. కానీ ఈ సండే కొంచెం స్పెషల్ వీడియో అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అంటే కొంతమంది కామెంట్స్లో అడగడం కానీ లేదంటే కన్నా మెసేజ్ చేసి కానీ అడుగుతూ ఉంటారు. వాటికి నేనంటే మనం దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు, మామూలుగా మెసేజ్లో మనకు వచ్చేదే అంతంత స్పెల్లింగ్స్. నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయో లేవో అని చెప్పేసి ఓకే అండి మళ్ళీ చెప్తాను, బిజీ ఉన్నాను అలా అలా అంటుంటాను. బట్ కానీ నాకు డైరెక్ట్గా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ కలిసినప్పుడు, నా వీడియోస్ వాచ్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా నాకు సమాధానం అంటే క్వశ్చన్ నా నుండి అంటే సమాధానం దొరుకుతుందని క్వశ్చన్ చేస్తే నేను ఇగ్నోర్ అయితే చేయను. వాళ్ళకు నాకు తెలిసిన నాలెడ్జ్తో నాకు అర్థమైన కాడికి నేను చెప్పగలిగిన కాడికి చెప్తాను. కానీ ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళకైతే డైవర్ట్ చేయను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి. ఈ దేనికి రిలేటెడ్ ఆత్మలకి, ఓకేనా? తమిళ కూడా మీరు చూసే ఉంటారు. ఎందుకంటే మొన్న ఇన్స్టాలో పోల్ అయితే పెట్టాను, అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది ఇలా దీనిపైన వీడియో చేయను అని చెప్పేసి 90% పీపుల్స్ అయితే చేయండి అన్నారు, ఒక 10% అన్నారు. కానీ ఓకే ఎప్పుడైనా తీరుకున్నప్పుడు లేదంటే మనం ఎవ్రీ సండే గోస్ట్ వీడియో పెట్టినట్టు వారంలో ఒక రోజు పెట్టుకుందాం. గోస్ట్ రిలేటెడ్ ఏదైనా ఉంటే నాలెడ్జ్ షేర్ చేసుకుందాం, లేదంటే మీరు అడిగిన కామెంట్స్లకు అయితే నేను రిప్లై ఇద్దాం అనుకున్నాను. కానీ అది ఈ సండేనే అవుతుందని అనుకోలేదు, ఇంత త్వరగా వస్తుందని. సో వెంటనే ఇప్పుడైతే మ్యాటర్ అయితే మీకు అర్థమైంటుంది, తమిళ కూడా చూసింటారు. మీరు అడిగిన క్వశ్చన్లకు నాకు తెలిసిన కాడికి అంటే నేనేదో అంటే ఈ ఆత్మలపైన, భూత ప్రేతాలపైన గ్రంథాలు రాసి కానీ లేదంటే చదివి కానీ చెప్పట్లేదు. ఇది నాకు ఉన్న నాలెడ్జ్. అంటే ఎలా అంటే నేను ఈ 4 years జర్నీలో నేను తిరిగిన ప్లేస్లలో ఎవరికైనా ఆత్మలు పట్టాయి, దయ్యాలు పట్టాయి అన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చిన నాలెడ్జ్ కానీ లేదంటే ఎవరన్నా చెప్పిన అంటే పెద్దవాళ్ళు ఈ దీనికి రిలేటెడ్ గురువులు ఉంటారు కదా, వాళ్ళు నాకు చెప్పిన కొన్ని సేఫ్టీ ఇష్యూస్ కానీ అవన్నీ నాకు స్టోర్ అయి ఉన్నాయి. సో అందులోంచి నాకు మీరు అడిగిన ప్రశ్నలకి ఇది జవాబు ఉండొచ్చు అని చెప్పేసి అయితే నేను చెప్తాను. సో దాన్నే మీరు డిక్లేర్ చేసుకోవద్దు. ఏ దానికైతే నాకు జవాబు నాకు తెలియదని నిరుమోహమాటంగా అయితే చెప్తాను. ఎందుకంటే నీకు జవాబు తెలియదా అంటారేమో. ఎందుకంటే నాకు తెలియకుండా ఏదో ఒకటి చెప్పేసి మీరు నేను చెప్పిందే మీరు నమ్మాలని నేను ఎప్పుడు అనుకోను. సో మీరు ఏదైనా చెప్పినా కూడా నేను దాన్ని నమ్ముతాను, లేదంటే కనీసం ప్రయత్నిస్తాను ఆలోచించి మీరు చెప్పింది రైటా రాంగా అని. సో అలాంటి ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ నాకు వెరైటీగా అనిపించింది ఏంటంటే, నేను ఎవరన్నా ఉంటే నాకు ఏదైనా డౌట్స్ ఉంటే పెట్టండి అని అడిగాను కదా.
సో ఒకరు వచ్చేసి పల్లవిక అంట, ఆత్మలు ఎన్ని రోజులు బ్రతికుంటాయి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడిగారండి. బ్రతికుంటే ఇంకా ఆత్మ ఎందుకు అవుతారండి, బ్రతికుంటే మనిషి అవుతారు కదా. సో మీరు అడిగిన కోరిక నాకంటే అర్థమైంది, అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. ఆత్మలు ఎన్ని రోజులకి గాలిలో కలిసిపోతాయి అని కదా. యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్పనా లేదంటే ఎవరైనా చెప్పింది చెప్తాను, రెండు చెప్తాను. రెండిట్లో ఏది కరెక్ట్ అనిపిస్తే అది మీరు తీసుకోండి. ఎందుకంటే నేను కూడా ఏదైనా ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు ఒక 5 మందిని అడిగి 5 మంది ఒక స్టోరీ ఏదైనా చెప్తే అందులో నాకు ఏది నిజం అనిపిస్తుందో అదే నేను వీడియోలో చెప్తుంటాను. దీనికి కూడా ఇలాగే ఆన్సర్ ఇస్తానండి. ఫస్ట్ అయితే మెయిన్ థింగ్, ఆత్మలకైతే ప్రాణం ఉంటే ఇంకా ఆత్మ ఎందుకంటుంది. మనిషి శరీరంలో ఉన్న ఆత్మకు ఓకే ప్రాణం ఉంటుంది, ఇంకా గాలిలో కలిసిపోయిన ఒక నెగిటివ్ ఎనర్జీకి దానికి టైం లిమిట్ పీరియడ్ అంటే ఎలా చెప్పాలబ్బా మీకు. ఎగ్జాంపుల్కి ఒక కాలం చెల్లిని వ్యక్తి, అది ఆడవారైనా మగవారైనా, నాకు తెలిసి ఒక వ్యక్తి అంటే అనుకోకుండా చనిపోవడం వేరు, కావాల్సికి సూసైడ్లు ఊరేసుకోవడం, లేదంటే వాళ్ళకు వాళ్ళే ఇంకా ఈ లోకాన్ని వదిలేసి పోవాలని ప్రయత్నించి ఉన్నవారికి నాకు తెలిసి అది దేవుడిచ్చే శిక్షనో లేదంటే దేవుడు వాళ్ళపైన అలిగి నేను వీళ్ళకింత ఆయుష్ ఇస్తే వీళ్ళు అర్ధాంతంగా ఎందుకు చనిపోయారు, ఎందుకు ఈ సమాజంలో బతకలేకపోయారు అనుకుంటారో, లేదంటే ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గలేకపోయినాడు అనుకుంటారో తెలియదు. కానీ వాళ్ళకై చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మలు ఇక్కడే మన గాలిలో లేదంటే వాళ్ళు ఎక్కడ చనిపోయి ఉంటారో అక్కడే నిర్బంధించబడి ఉంటాయి, అక్కడే ఉంటాయి అని చెప్పేసి కొందరు అంటే ఈ ఆత్మల్ని అంటే ఎవరన్నా ఆత్మశోభలతో బాధపడుతుంటే వాళ్ళను విముక్తి పరుస్తూ ఉంటారు కదా, వాళ్ళు నాకు చెప్పినప్పుడు నేను విని ఓహో ఇలాగా అనుకున్నాను. సో అది మీకు షేర్ చేస్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. ఎవరైతే వాళ్ళ అంటే దేవుడిచ్చిన కాలం చెల్లించక ముందే వాళ్ళకి స్వయంగా వాళ్ళు ఏదైనా అలా చేసుకుంటే వాళ్ళు ఈ లోకం నుంచి పరలోకానికి పోలేక ఈ లోకంలో ఉండలేక మధ్యలో విలవిల్లాడుతూ ఎక్కడైతే చనిపోయారో అక్కడ వాళ్ళ కాలం చెల్లినంత వరకు అక్కడే నిర్బంధించబడతారు అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళు ఎక్కడ నుంచి చదువుకున్నారో లేదంటే వాళ్ళ గురువులు చెప్పారో తెలియదు, వాళ్ళు చెప్తే నేను విని ఓకే నా మనసులో పెట్టుకుందాం అనుకున్నాను, కానీ మీకు షేర్ చేస్తున్నాను. ఆ వస్తువు అంటే ఆ ఆత్మకి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ప్లేస్లో ఎవరైనా ఒక చెట్టు కింద కానీ లేదంటే ఒక ప్లేస్లో కానీ యాక్సిడెంట్ అయ్యి లేదంటే కన్నా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోయి ఉంటే కన్నా ఆ ప్లేస్లో ఆ వ్యక్తికి నచ్చే విధంగా ఎవరన్నా తయారయ్యి కానీ లేకపోతే కనిపించి కానీ పోతుంటే సో వాళ్ళని ఆవహించేదానికి ప్రయత్నిస్తాయి. అవి ప్రయత్నించినప్పుడు వాళ్ళని ఆవహించి వాళ్ళ శరీరంలోకి ప్రవేశించిన తర్వాతే దాన్ని ఆత్మని దయ్యం అంటారు, అంటే దయ్యం పట్టింది అంటారు అని చెప్పేసి కొందరు చెప్తే అది విన్నాను. ఆ విన్న మాటను మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి ఇదే ఆన్సర్ అనుకుంటా. ఒకటి, దాని కాలం ఎన్ని రోజులు ఉంటుందంటే మీరు తెచ్చుకున్న ఆయుష్ని బట్టి ఉంటుందని నా ఉద్దేశం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మనిషి 60 ఏళ్ళు తెచ్చుకున్నాడు అనుకోండి, 25 ఇయర్స్కి చనిపోతే మిగతా ఎన్ని ఇయర్స్ ఉంది, సో అన్ని ఇయర్స్ ఉండొచ్చు. లేదంటే కన్నా మన శాస్త్రాల ప్రకారం వాళ్ళకి ఏదన్నా చనిపోయిన తర్వాత చేసే కార్యక్రమాలు చేస్తే వెళ్ళిపోవచ్చు, అది కూడా తెలియదు కదా. సో మనం డైరెక్ట్ ఆత్మతో కలిసి మాట్లాడినప్పుడే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. బ్రతికున్నప్పుడు ఇది కొంచెం మనకు స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి, మీరు ఏమనుకోవద్దు. బ్రతికున్నప్పుడు పూజలు దేవుళ్ళు గుళ్ళు అని తిరిగే మనుషులు చనిపోయిన తర్వాత ఎందుకు దైవశక్తికి అది భయపడుతుంది, దర్గాల్లో అయినా గుడిలోకైనా లేదంటే ఇంట్లో ఏదైనా దైవశక్తి పెట్టుకుంటే ఎందుకు అక్కడ ఉండదు? నైస్ క్వశ్చన్, సూపర్ అండి. దీనికి కూడా ఇదే రిలేటెడ్ ఆన్సర్ ఉంటుంది. బట్ చెప్పాను కదా, ఇప్పుడు బతికి ఉన్నప్పుడు అంటే ఇప్పుడు దయ్యంలాగా కానీ ఆత్మలాగా కానీ ఎవరైనా మారారు అంటే వాళ్ళ ఆయుష్ తీరకముందో లేదంటే వాళ్ళ కోరికలు తీరకముందో వేరే వాళ్ళ చనిపోవడం అంటే హత్య చేయడం ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళ ఆత్మలు ఈ గాల్లోనే ఇక్కడే ఉంటాయి, విలవిల్లాడుతూ ఉంటాయి అని అంటారు కదా. సో వాళ్ళకు ఆయుష్ తీరకముందే వాళ్ళు పోయారు కాబట్టి సో బాధాకరంగా ఉంటుంది. వాళ్ళు పోయినారు అని చెప్తున్నాను కదా, నాకు కూడా బాధగానే ఉంటుంది. సో అలా వెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఆ దేవుణ్ణి అంటే
మనం బతుకున్నప్పుడు దేవుణ్ణి మనం కొలిచిన ఈవెన్ దర్గాకి వెళ్ళినా, తిరుమలకి వెళ్ళినా, మక్కాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనకు మనసుకి ప్రశాంతత దొరుకుతుంది. వి ఫీల్ అంటే ఆ ఫీల్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఆ తర్వాత మనకు ఒక మోటివేషన్ వస్తుంది, ఒక నమ్మకం, ఒక బలం అనేది వస్తుంది కదా. ఓకే, అది మనం బతుకున్నప్పుడు మనం ప్లస్ అంటే పాజిటివ్గా ఉన్నప్పుడు. మనం చనిపోయినప్పుడు మన ఆత్మ అనేది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ అయినప్పుడు సో అదే పవర్ని ఈ ఈ ఏ సోల్ అయితే, ఏ ఆత్మ అయితే ఉందో ఆ పవర్కి దగ్గరికి పోలేదు. సో అలా వెళ్ళలేనప్పుడు అంటే అవి ఎక్కడ ఎలా చెప్పాలి తెలుగులో ఎలా, యాక్చువల్లీ నా పేరు విహారీ అయినా కూడా నేను బేసిక్గా మా మమ్మీ డాడీ మా అమ్మ నాన్న పెట్టిన పేరు జాఫర్ అండి. సో తెలుగులో ఇంకా ఇలా ఫ్లోగా మాట్లాడుతూ పోతే ఎక్కడైనా మిస్టేక్స్ రావచ్చు, మీ పిల్లోడు అని మనసులో పెట్టుకోండి, ఓకేనా. అది ఎలా చెప్పాలి అంటే అదేనండి, ఇప్పుడు మనం బతుకున్నప్పుడు ఏదైతే మనం చేసేటప్పుడు దేవునికి మనం ఏదైతే ఆరాధించేటప్పుడు కానీ, లేదంటే దేవునికి మనం మొక్కునేటప్పుడు కానీ ఆ ప్రశాంతత ఫీల్ అవుతామో, చనిపోయినప్పుడు ఆపోజిట్ అవుతుంది. సో ఎట్లా ప్లస్ ఉన్న ఆత్మ మైనస్ అయిపోతుందో అలాగా ఆపోజిట్ అయిపోతుంది, ఇబ్బంది పడతాయి. ఆ ఇబ్బంది పడినప్పుడు సో అవి ఏమవుతాయంటే దూరంగా ఉంటాయి. ఇది నాకు తెలిసింది. నేను దీన్ని ఎలాగైనా చెప్పేయచ్చు, కానీ నేను ఇలాగే ఎందుకు చెప్తున్నానంటే నేను నాకు తెలిసిన నాలెడ్జ్, నేను ఫిల్టర్ చేసుకొని నేను నమ్మే నాలెడ్జ్ మీకు చెప్తున్నాను. నేను ఎక్కడ చదువుకోలేదు, నాకు ఎటువంటి శక్తులు లేవు. సో ఇలా అంటే ఇది కూడా ఒక ప్రాసెస్లో అంటే నేను ఈ 4 years జర్నీ చేశాను కదా. ఈ 4 years జర్నీలో ఒక చోట 2 చోట్ల మా ఇంటి పక్కన వీధి పక్కనో కాదు, ఎక్కడెక్కడో పోయి తిరిగి తెలుసుకున్న విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. ఇవే మీరు కరెక్ట్ అనుకోవద్దు, వీటిని నమ్మద్దు, ఫాలో అవ్వద్దు. సో నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు చెప్తున్నాను. సో ఇది మీకు రైట్ అనిపిస్తే రైట్, కాదనిపిస్తే లైట్, ఓకేనా. ఇంకొక విషయం, దీనికి ఇంకో సమాధానం కూడా ఉంది, బట్ అది లాజికల్గా ఎలా ఓకే ఎప్పుడన్నా లాజికల్గా వివరిస్తానండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అండ్ మెయిన్ థింగ్, మీరు నాకు తెలిసి ఈ వీడియో ఎందుకు చూస్తూ ఉంటారంటే ఆ అబ్బాయి పైనుంచి కింద పడ్డాడు కదా. అబ్బాయికి ఏమైంది, ఇంకా ఉన్నాడా, పోయాడా, ఒకవేళ ఉంటే ఏం జరిగింది, ఆ అబ్బాయికి ఎన్ని రోజులు క్యూర్ అయింది, దాని గురించి అయితే చెప్పేస్తాను. ఇప్పుడే 10 నిమిషాల పైన అయిపోయింది. నేను చెప్పేది మీరు వింటారో విన్నారో నాకు తెలియదు. శ్రద్ధగా వింటారని చెప్పేసి 4 ఏళ్ళు నేను తెలుసుకున్నా, లేదంటే అడిగిన ఇవన్నీ విషయాలు దాన్ని మార్చకుండా, మ్యానిపులేట్ చేయకుండా ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తున్నాను. సో స్కిప్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వింటే మీకు ఏది అర్థం కాదు, స్కిప్ చేయకుండా వినండి. యాక్చువల్లీ ఆ అబ్బాయి నా ఫ్రెండ్ అంటే డైరెక్ట్గా ఫ్రెండ్ కాదు. సో ఒక ప్లేస్ చూపించి ఈ ప్లేస్లో షూట్ చేద్దామా బ్రో, నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను ఇలా అంటే, సరే బ్రో ఓకే, బట్ నేను ఆ ప్లేస్కి ఒకసారి డే టైంలో విజిట్ చేస్తాను. నేను వెళ్ళేదానికి టైం కొంచెం లేట్, అంటే డిమ్ లైటింగ్ అండ్ అయిపోయింది. సో వెళ్ళి చూసుకున్నాక ఓకే చేద్దామన్నప్పుడు అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు అయితే మనకు చెప్పాక కొంచెం ఓకే రిస్కీ అనిపించింది. రిస్క్ అయినా పర్లేదు, నేను చేద్దాం వీడియో అనుకున్నాను, ఎందుకంటే నా పైన నమ్మకంతో పిలిచారు కదా. నేను చేస్తాను అన్నప్పుడు ఆ అబ్బాయి సడన్గా నేను వస్తాను అన్నాడు. నేను వస్తానంటే నేను అన్నాను, బ్రో రిస్క్ ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు, నాకు ఒక ప్యాషను, ఇప్పుడు ఇదే సగం వృత్తి అయితే అయిపోయింది. సో చేసుకుంటున్నాను, రిస్క్ అని తెలిసి కూడా నువ్వు రావడం ఏమైనా జరిగితే కానీ నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో ఇవ్వు అన్నాను అంతే. దానికి ఆ అబ్బాయి ఓకే అది ఇది అన్నాడు. ఎక్కడో చోట నాకు వద్దు, ఈ అబ్బాయి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నాడు ఈ స్టోరీకి, ఈ ప్లేస్కి, ఏమైనా జరుగుతుందేమో అని చెప్పేసి అప్పుడే మనకు ఎగ్జాక్ట్లీగా ఆ రోజు నేను స్టార్ట్ చేశాను. 12 పైన అయిపోయింది. మనోడికి అయితే స్కిప్ చేశాను వద్దని చెప్పేసి. మనోడు ఏం చేశాడంటే, నేను ఇప్పుడు ఈ 5,000 అనుకోండి, దీంట్లో 2,000 తీసుకోండి, నేను ఈ భాగంలో షూట్ చేస్తున్నాను, ఇది కొంచెం ఎత్తుకుంటుంది, ఈ భాగం నుంచి తొంగి చూస్తున్నాడు నన్ను. అంటే ఈయన ఏం చేస్తాడు, ఒకవేళ దయ్యం వస్తే ఇలా క్యాప్చర్ చేస్తాడా, లేకపోతే వెళ్ళిపోతాడా, ఏం చేస్తాడా అనేది అబ్జర్వ్ చేస్తున్నాడు, నాకు తెలియదు. సో మనోడు సడన్గా ఈ పై నుంచి ఈడికి దూకి ఈడిలోంచి కింద పడ్డాడు. మ్యాక్స్ 30 feet కింద పడ్డాడండి. అది నా అదృష్టమో ఆ అబ్బాయి ఆయుష్ రేఖ గట్టిదో ఏమో తెలియదు, కానీ నాకు అతనికి ఒక 5 seconds స్పృహ లేదు.
నాకైతే కనుక గుండె మన వల్ల ఎంత పని జరిగింది. అక్కడికి నేను ఎందుకు వద్దన్నా కూడా వచ్చారా బాబు అనుకున్నాను. వెంటనే వెళ్ళి గాబరా పడకుండా అతన్ని లేపి నీకేం జరగలేదని చెప్పి కూర్చోబెట్టి ఏం జరిగింది అంటే అప్పుడు కొంచెం స్లోలో ఉన్నాడు. అతన్ని తీసుకుని వచ్చి ఏదైతే మేము షూట్ చేయకపోయామో దానికి ఒక గేట్ ఉంటుంది, దాదాపు 6 అడుగుల గేట్ ఉంటుంది. దాన్ని మేము జంప్ చేసి వెళ్ళాం. రిటర్న్ వచ్చేటప్పుడు ఇతనికి ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో, బ్లడ్ లీడింగ్ ఏదో తెలియదు, బ్లీడింగ్ ఏదో తెలియదు. సో ఇతను ఎక్కలేడు. అలాంటి వ్యక్తిని నేను ఎత్తుకొని బయటికి తెచ్చానంటే ఆ టైంలో అతనికి ఏమైనా అయిపోతుందనే ఒక టెన్షన్తో తీసుకొని వచ్చి కార్లో కూర్చోబెట్టిన తర్వాత వెంటనే తను అన్నీ మర్చిపోతున్నాడు. ఇక్కడ నొప్పి అంటున్నాడు, అక్కడ నొప్పి అంటున్నాడు. ఇంకా మీరే ఊహించుకోండి, 30 అడుగులు పైనుంచి పడిన మనిషికి ఎలా ఉంటుంది. అతనికి దేవుని వల్ల ప్రాణం అయితే అప్పుడే పోలేదు. అదే ఇప్పుడైతే చనిపోలేదు, బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఎలా అంటే ఇంకా అంత పైనుంచి పడినాక ట్రీట్మెంట్స్ అయితే జరుగుతాయి కదా, అవన్నీ జరిగాయి. దేవుని వల్ల మీరు ఇచ్చిన సపోర్ట్తో నా దగ్గర ఉన్న మనీ మొత్తం పెట్టాను, అండ్ యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ పెట్టాను. తర్వాత నేను ఇంకా ఇప్పుడు కూడా అప్పులు చేస్తూనే ఉన్నాను. బట్ తను ఇప్పుడైతే బాగున్నాడు. ఇదేనండి, నేను ఎవరినైనా తీసుకొని పోవాలంటే కన్నా ఇలా ఉంటుంది. తనని నేను పర్సనల్గా అడిగాను అంతా బాగా అయిపోయాక, ఎందుకు అలా కింద పడ్డావు, ఎందుకు వచ్చావు పైకి అంటే తను చెప్పిన రీజన్ ఒకటే, నువ్వు ఎలా షూట్ చేస్తావో చూడాలి అని చెప్పేసి అనుకున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అతన్ని నేను స్కిప్ చేసిన కారణాలు కొన్ని ఉన్నాయి. అంటే అవి పర్సనల్ చెప్పలేను నేను, ఇలా అంటే అతని పర్సనల్ విషయాలు కూడా ఉంటాయి కదా, అందుకని నేను చెప్పలేను. బట్ అతను నీకేం జరిగింది అప్పుడు అంటే, అన్న నేను చాలా దూరంలో ఉన్నాను, ఆ దూరం నుంచి నేను జస్ట్ నీ సౌండ్ ఒకటే వింటున్నాను. ఆ టైంలో నన్ను ఏదో జరిగింది, సంథింగ్ ఏదో అయింది. ఆ తర్వాత నేను పడిపోయాక నాకు ఇంకేం అర్థం పడేది కూడా నాకు తెలియదు అన్నాడు. ఓకే, అతను చెప్పింది మనం నమ్మాలా లేదా అంటే ఇలా ఏమో తొంగి చూసి పడ్డాడని నేను అనుకున్నాను. తను ఏమంటున్నా అంటే నాకు ఏదో అక్కడ ఉన్న దయ్యం ఏమో దుబ్బింది, ఇలా అయింది అని అంటున్నాడు. అదేనండి ఆ అబ్బాయికి జరిగింది. అండ్ ఆ వీడియో క్లిప్ పెడతాను, మీరు చూడండి. నేను అతను పడక ముందే నేను అన్నాను ఏదో జరగబోతుంది, ఏదో ఇక్కడ గాల్లో తిరుగుతుంది అన్నాను. ఎందుకంటే మనం ఒక ప్లేస్లో వెళ్ళి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఫీల్ని ఎంజాయ్ చేస్తున్నప్పుడు మన బాడీలో ఉన్న సెన్సార్స్ అన్ని పనిచేస్తేనే మనం అక్కడ ఏదన్నా అంటే అపాయం అంటే ప్రమాదం జరగబోతుందా దాన్ని మనం పసిగట్టగలుగుతాం. నేను ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే నేను అనుకుంటున్నానో ఏదో జరుగుతుంది అంటున్నానో ఆ టైంలో పడ్డాడు. ఆ క్లిప్ అయితే ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అనుకోకుండా క్లిప్ అయితే ఎప్పుడో డిలీట్ చేసాను. ఇంకా క్వశ్చన్లు అయితే చాలా ఉన్నాయి గాయస్, మీకు బోర్ ఏమైనా కొడుతుందేమో. మీకు ఇలా నేను సమాధానాలు చెప్తే మీకు నచ్చినట్టుగైతే కన్నా ఈ వీడియోని అయితే మీరు ఎంతమంది లైక్ చేస్తారో చూసి దాన్ని బట్టి నేను ఆదివారం హాంటెడ్ వీడియో అంటే గోస్ట్ వీడియో పెట్టిన తర్వాత మధ్యలో ఏదో ఒక రోజు అంటే మంగళవారమో ఫ్రైడేనో ఇలా మీరు పెట్టిన కామెంట్లకు కానీ మీరు అడిగిన క్వశ్చన్స్ కానీ నాకు అవి తెలిస్తే నేను దానికి రిప్లై ఇవ్వగలిగితే నేను దానికి చెప్తాను. లేదంటే మీరు పెట్టిన క్వశ్చన్స్ నేను చదువుకొని వేరే వాళ్ళకి అడిగినా సరే మీకు రిప్లై ఇచ్చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ రేపు కానీ మన్నాడు కానీ వీడియో పెడతాను. యాక్చువల్లీ 4 గంటలకు ఎందుకు షూట్ చేస్తున్నా అంటే, హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 4:08 AM. ఓకేనా అండి, 4:08 అయింది. నేను ఇప్పుడే షూట్ నుంచి వచ్చాను. ఆ షూట్ అయితే అద్భుతం, మహా అద్భుతం, ఎక్సలెంట్. కానీ ఆ వీడియోని ఎలా ఉందో అలా పెడతాను. కానీ అందులో కొన్ని అంటే మనం నమ్మశక్యని దృశ్యాలు అయితే నేను చూశాను. దాన్ని నేను మళ్ళీ సిస్టంలో వేసుకొని 1-2 సార్లు చూసి ఇది సాధ్యమా, ఇలా జరుగుతుందా, ఎందుకు జరిగింది అని నాకు నేను సాటిస్ఫాక్షన్ అయిపోయిన తర్వాత ఆ వీడియోని మళ్ళీ అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో చేసి పెట్టాలి కదా. సో ఇంపాసిబుల్ ఇప్పుడు నేను ఎడిట్ చేయడం మీకు 2 గంటలకు అందజేయడం అని చెప్పేసి. సో అందుకే మీరు అడిగిన కామెంట్లకు అయితే ఈ వీడియో రిప్లై రూపంలో అండ్ ఇది పెట్టేశాను. ఆ వీడియో సోమవారం లేదా మంగళవారం అయితే పెడతాను. అండ్ మోర్ థింగ్, మన టెలిగ్రామ్ ఛానల్లో గివ్ అవే కూడా ఇస్తున్నాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ గైస్, నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీ సపోర్ట్ కావాలి. అందులో జరిగే ఎటువంటి ఏమంటారు లావాదేవీలకు మీకు సంబంధం అంటే అందులో జరిగే ఎటువంటి తెలుగులో ఏమంటారు అందులో జరిగే ఎటువంటి ప్రోగ్రామ్స్లోకి మీరు పాల్గొకపోయినా కూడా దాన్ని మీరు ఫాలో అయితే నేను ఏదైనా అప్డేట్స్ ఇస్తే కనుక దాన్ని మీ వరకు చేరుతాయని చెప్పేసి నా ఉద్దేశం. సో ప్లీజ్ ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు నా టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్ కూడా చేసి పెట్టింటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నవ్వుతుండండి, హ్యాపీగా ఉండండి. స్వీట్ హర్ డ్రీమ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. వీడియో మొత్తం చూసిన తర్వాత ఎక్కడో కిక్ అనేది మిస్ అయింది. నాకు తెలిసి నేను ఇది పర్ఫెక్ట్ లెవెల్గా అయితే చేయలేదు. నెక్స్ట్ టైం అయితే ఇలాంటి వీడియో కామెంట్స్ చదివి దానికి రిప్లై ఇచ్చే
వీడియో అయితే పెడితే కన్నా టాప్ 10 కామెంట్స్ తీసుకొని అందులో ఒక 10 క్వశ్చన్లకైనా ఆన్సర్ ఇచ్చేదానికి అండ్ తక్కువ టైంలో వీడియో పోస్ట్ చేసేదానికి ప్రయత్నిస్తాను. ఇప్పటికే 20 నిమిషాలు అయిపోయినట్టుంది. ఐ థింక్ నేనైతే మీతో పాటు నేను కూడా వీడియో చూశాను, ఎక్కడో ఏదో మిస్ అయింది. నెక్స్ట్ టైం దాన్ని ఫుల్ఫిల్ చేద్దాం.